జన విజ్ఞానం ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం. మన జీవితాలలో ధ్వని ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంది. మన చుట్టూ ఉన్న పరిసరాల్లో వివిధ రకాల ధ్వనులను మనము నిత్యము వింటూ ఉంటాం. ధ్వనులను మనము రెండు రకాలుగా విభజించవచ్చు. అందులో ఒకటి మన చెవికి ఇంపుగా లేనటువంటి శబ్దాలు, వాటినే మనము చప్పుళ్ళు అంటాం. ఆంగ్లములో నాయిస్ అంటాము. రెండో రకం మన చెవికి ఇంపుగా ఉండేటటువంటి శబ్దాలు, వాటినే మనము సంగీత స్వరాలు అంటాం. ఆంగ్లంలో మ్యూజికల్ నోట్స్ అంటారు. ఈ సంగీత స్వరాలను ఉత్పత్తి చేయాలంటే వివిధ రకాల సంగీత వాయిద్యాలని ఉపయోగించాల్సి ఉంటుంది. అలా కాకుండా మన ఇంట్లో దొరికేటటువంటి కొన్ని వస్తువులతో కూడా సంగీత స్వరాలని ఉత్పత్తి చేయొచ్చని మీకు తెలుసా? ఈరోజు మనం ఒక చిన్న ప్రయోగం ద్వారా సంగీత స్వరాలని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ చూడండి, వీటిని వైన్ గ్లాసెస్ అంటారు. ఇవి గాజుతో తయారైనటువంటి గ్లాసెస్. దీంట్లో నీటిని పోసి నీటిని లేకుండా చేసి కూడా మనము ధ్వనులను ఉత్పత్తి చేయొచ్చు. అది ఎలాగో ఒకసారి చూద్దామా? ఈ బాటిల్లో ఉన్న నీటిని తీసుకొని వైన్ గ్లాస్లో 1/3 వరకు పోద్దాం. అలాగే రెండవ గ్లాసును మొదటి గ్లాసు కంటే కొద్దిగా తక్కువ నీటితో నింపుదాం. ఇప్పుడు చూపుడు వేలును నీటితో తడి చేసుకొని వైన్ గ్లాస్ పై అంచు మీద గుండ్రముగా రుద్దుదాం. గమనించండి ఏమి జరుగుతుందో. చూడండి, వైన్ గ్లాస్కి చేతి వేళ్లకి మధ్య ఘర్షణతో క్రమ పద్ధతిలో కంపనాలు చేయడం వల్ల చెవికి ఇంపుగా ఉండే శబ్దాలను ఉత్పత్తి చేయవచ్చు. ఇప్పుడు రెండవ గ్లాసుపై తడివేలుతో ఘర్షణ చేద్దాం. ఈ గ్లాసులో ఉత్పత్తి అయ్యే శబ్దంలో మార్పును మీరు గమనించవచ్చు. నీరు లేకుండా ఖాళీ గ్లాసుపై ఘర్షణ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఉత్పత్తి అయ్యే శబ్దంలో తేడాను గమనించండి. ఏ సందర్భంలో ధ్వని ఎక్కువ ఉత్పత్తి అయిందో చెప్పండి. నీళ్ళు లేకుండా చేస్తున్నటువంటి శబ్దానికి, ఈ వైన్ గ్లాసులో నీరు పోసిన తర్వాత వచ్చే శబ్దానికి మీరు తేడాలని గమనించవచ్చు. ఈ ప్రయోగంలో ధ్వని యొక్క తీవ్రత గాలి స్తంభము యొక్క ఎత్తు మీద ఆధారపడినట్లుగా మనం గమనించవచ్చు. గాలి స్తంభము యొక్క ఎత్తు తక్కువగా ఉన్నప్పుడు శబ్ద తీవ్రత తక్కువగాను, గాలి స్తంభము యొక్క పొడవు ఎక్కువగా ఉన్నప్పుడు శబ్ద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. అంటే ఈ సంగీత స్వరాల్లో మనము వివిధ రకాల సంగీత స్వరాలను ఉత్పత్తి చేయాలంటే ఇలాంటి చాలా పరికరాలను ఉపయోగించి రకరకాల సంగీత స్వరాలను ఉత్పత్తి చేయవచ్చని మనము తెలుసుకున్నాం.